ఏది చేసినా నాకే సుఖము, నా కుటుంబమే సుఖము అనేటువంటి ప్రశ్న కంటే నా వల్ల ఈ సమాజానికి ఏమి ఆదాయం, ఏమి ఫలము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. Whenever you undertake any work, you should also ask, what is it that I am going to get? What is my family going to get? Not merely that, what is the society going to get out of me? ఒక్క వ్యక్తి యొక్క సుఖం నిమిత్తమై అనేక వందల మంది వ్యక్తులను మనం బాధించడానికి ప్రయత్నించరాదు. For the sake of the joy or pleasure of one should not put thousands of people to suffering. కనుక ఇతరులకు ఏ విధమైనటువంటి ప్రమాదం కానీ హాని కానీ కలగకుండా తాను తన కుటుంబంతో పాటు సమాజం యొక్క క్షేమాన్ని కూడాను ఆశించాలి. Without hurting or harming other people in the society, one has to take care of oneself and one's family also. సమాజం యొక్క వ్యక్తిని నేను. I belong to society. నా సుఖశాంతులన్నీ కూడాను సమాజం పైన ఆధారపడి ఉంటున్నది. All my joys and pleasures are interwoven with the joys and సమాజం pleasures యొక్క of society. సుఖశాంతులపైన నా సుఖం ఆధారపడి ఉంటుండాలి. My joy depends upon the joy of the society. కనుక ఈ విశాలమైన భావాన్ని విద్యార్థులు ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి. Students should develop this kind of broad-mindedness. అప్పుడే ఈ ఉండినటువంటి సర్వ సమస్యలు కూడాను పరిహారం అవుతుంది. Then only all the problems of the society can be solved.